వింటేజ్ నిర్మాణాలపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ నిర్మాణాలను ఆపాలన్నారు. సర్వీస్ రోడ్డు లేకుండా నిర్మాణం చేస్తుంటే ఎలా అనుమతి వచ్చిందని ప్రశ్నించారు. ఎఫ్టీఎల్లో నిర్మాణం జరుగుతోందన్నారు. ఎవరి ప్రమేయంతో ఈ నిర్మాణాలు చేస్తున్నారని ఎంపీ రఘునందన్ రావు నిలదీశారు. ఆదిత్య వింటేజ్ అని ఓ కమర్షియల్ బంగ్లాని తీసుకొచ్చి మూసీ నది పరివాహక ప్రాంతంలో కడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు అనుమతులు ఇచ్చిండ్రు. దీని వెనకాల పెద్ద వ్యవహారం నడిచింది, కుంభకోణం నడిచింది. కాబట్టి ఈ ఆదిత్య వింటేజ్ అనేటువంటి కన్స్ట్రక్షన్స్ని ఆపేస్తున్నామని చెప్పి శ్రీ ఆదిత్య వింటేజ్ ప్రాజెక్టుని మేము నిర్మాణం నిలిపేస్తా ఉన్నామని పోలీసు వాళ్ళతోటి అది ఛార్జ్షీట్ గిట్ అన్ని వేయించినారు కోర్టులో. సర్వీస్ రోడ్ని బంద్ చేసి హెచ్ఎండి అనుమతులు ఎట్లా ఇచ్చిందో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెప్పాలి. నాకేం అనుమానం వస్తుందంటే అప్పుడున్న వాళ్ళు ఏం చేసి అనుమతులు ఇచ్చిరని కాంగ్రెస్ అడిగిందో ఇప్పుడు కాంగ్రెస్లో మరి ముఖ్యమంత్రి గారు నోటీసులో ఉందా లేదా నెంబర్ 2లు నెంబర్ 3లు అనుకుంటున్నటువంటి మంత్రులు ఏమన్నా మేనేజ్ చేసినారా, ఎట్లా అనుమతి వచ్చిందని చెప్పాలి. మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడు అయితే మస్తు మాటలు మాట్లాడుతుంటాడు, మేము ఇది చేసినాం అది చేసినామని. అయ్యా పిసిసి అధ్యక్షుల వారు ఒకసారి చూడు ఈ ఫోటో, మీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోండి. మొత్తం నీళ్ళే ఉన్నాయి మీ మూసిలా. ఒక 12 గేట్లు 4 ఫీట్లు ఎత్తిరు అంతే. ఇవి 12 గేట్లు 4 ఫీట్లు ఎత్తెత్తితే ఇగో ఇన్ని నీళ్ళు ఇట్లా నిండిపోయినాయి బిల్డింగ్ చుట్టూ. రేపు ఈ బిల్డింగ్ కట్టి వాడు అమ్ముకొని పోతాడు బిల్డరు. కొనుక్కున్న వాళ్ళకి 5 ఫ్లోర్ల దాకా నీళ్ళు వస్తాయి దీంట్లోకి.